మోస్ట్ స్టాండ్ అవుట్ రోల్స్ ఆఫ్ సూర్య. నా పర్సనల్ ఫేవరెట్ సూర్య గారి కెరీర్లోనే నాకు నచ్చిన క్యారెక్టర్ మైకెల్. యువ మూవీలో మైకెల్ గా స్టూడెంట్ లీడర్ గా సూర్య చేసిన పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్. ఒక లీడర్ ఎంత డైనమిక్ గా ఉండాలో, ఎంత బ్రేవ్ గా ఉండాలో మైకెల్ క్యారెక్టర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. స్టూడెంట్ పాలిటిక్స్ మూవీలోనే ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీ. సూర్యకి మినిస్టర్ కి మధ్య ఉండే కాన్వర్సేషన్ సీన్స్ అండ్ స్టూడెంట్ పాలిటిక్స్ సీన్స్ లో సూర్య పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ చాలా మంది ఫేవరెట్ క్యారెక్టర్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సూర్యగా కృష్ణన్ గా సూర్య చేసిన పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు సూర్య చేసిన పర్ఫార్మెన్స్ మోస్ట్ డిజర్వింగ్. అసలు జస్ట్ క్యారెక్టర్ ప్లే చేయడం కాదు, చూసే ఆడియన్స్ కి కూడా రియలిస్టిక్ ఫీల్ తెప్పించారు సూర్య. టీనేజర్ గా, వింటేజ్ లవర్ గా, చార్మింగ్ లవర్ గా, ఆర్మీ పర్సనల్ గా, ఒక రెస్క్యూవర్ గా, లవ్ ఫెయిల్యూర్ గా అండ్ ఫైనలీ ఫాదర్ గా. ఇన్ని వేరియేషన్స్ తో ఒకే మూవీలో తన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు డెడికేషన్ ని కూడా చూపెట్టారు సూర్య గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతలా ప్రెజెంట్ చేసిన గౌతమ్ మీనన్ గారికి కూడా క్రెడిట్ వెళ్తుంది. నెక్స్ట్ నా ఇంకో పర్సనల్ ఫేవరెట్ రక్త చరిత్ర 2. ఈ మూవీ ఇప్పటికీ కూడా నేను స్టోరీ కోసం చూడను, జస్ట్ సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చూస్తాను. ఈ రోల్ కి సూర్యనే ఎందుకు సెలెక్ట్ చేశారని ఆర్జీవి గారిని అడిగినప్పుడు సూర్య తన కళ్ళతో పర్ఫామ్ చేస్తాడు, అందుకే ఈ రోల్ సూర్యనే కరెక్ట్ అని చెప్పారు. ఈ మూవీలో సూర్య గారు జస్ట్ తన కళ్ళతోనే మూవీ మొత్తం పర్ఫామ్ చేస్తారు. ఎనీవేస్ సూర్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ రోల్స్ లో సూర్య క్యారెక్టర్ డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ సూర్య చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఆకాశమే నీ హద్దురా. ఒక అంబిషియస్ పర్సన్ గా, ఒక రెబెల్ గా, ఒక హంబుల్ పర్సన్ గా, ఒక హస్బెండ్ గా, ఒక లాస్ట్ పర్సన్ గా, ఒక డ్రీమర్ గా సూర్య చేసిన పర్ఫార్మెన్స్ అన్బిలీవబుల్. అసలు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో గెటప్స్ మారుతాయి, బట్ ఆకాశమణి హద్దురాలో ఒకే పర్సన్ బట్ డిఫరెంట్ టైమ్ జోన్ క్యారెక్టర్స్ ని చాలా ఈజ్ తో చాలా న్యాచురల్ గా యాక్ట్ చేయడమే కాదు, మూవీ మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ప్రెజెంట్ చేశారు సూర్య గారు. నెక్స్ట్ మూవీ కోవిడ్ లో అందరూ ఓటీటీలో మూవీ చూసే టైంలో వచ్చిన మూవీ జై భీమ్. జై భీమ్ లో లాయర్ చంద్రగా సూర్య చేసిన రోల్ ఆ సినిమా స్టోరీని జనాలకు రీచ్ అయ్యేలా చేసింది. జై భీమ్ లాంటి మూవీకి స్టోరీయే హీరోగా ఉంటాయి, బట్ సూర్య చేసిన పర్ఫార్మెన్స్ ఆ మూవీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. అండ్ నెక్స్ట్ అందరి మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ అవైటింగ్ రోల్ రోలెక్స్. విక్రమ్ సినిమా అంత ఒక ఎత్తు, రోలెక్స్ క్యారెక్టర్ ఒక ఎత్తు. విక్రమ్ మూవీకి చాలా మంది లాస్ట్ రోలెక్స్ సీన్ కోసం వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ క్యారెక్టర్ ని సూర్య గారు ఎగ్జిక్యూట్ చేసిన విధానం. నిజంగా ఒక డ్రగ్ మాఫియాకి హెడ్ ఉంటే అది రోలెక్స్ లాగానే ఉంటారేమో అన్నట్టుగా పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు. అండ్ ఈ మూవీకి సూర్య గారు అసలు రెమ్యునరేషన్ తీసుకోలేరు, జస్ట్ కమల్ హాసన్ గారి కోసం ఫ్రీగా చేశారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి సూర్య గారిని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన మూవీ అదే గజని. గజని మూవీతో సూర్య ఒక యాంగిల్ లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారన్నట్టుగా ఉంటుంది. సంజయ్ రామస్వామి అండ్ గజని క్యారెక్టర్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. సో ఇవి సూర్య గారి కెరీర్లో నాకు స్టాండ్ అవుట్ గా నిలిచిన క్యారెక్టర్స్. మీ ఫేవరెట్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.